ఈరోజు మనం చాముండా టెంపుల్కి వచ్చాము. దీని కథ చెప్తాను. ఒకప్పుడు ఇక్కడ చండు ముండు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారిని అమ్మవారు ఎలా సంహరించారు అనేది కథ. ఇక్కడ ఎలా కొలువై ఉన్నది, మళ్ళీ చాముండా నందికేశ్వరి ధామ్ అనే పేరు ఎలా వచ్చింది అన్నీ చెప్తాను. ఒక్క నిమిషం. గుడి గురించి ఇంకొన్ని చెప్తాను, దాని తర్వాత కథలోకి వెళ్దాం. ఇది హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉన్నది. ఇక్కడ అమ్మవారిని చాముండా నందికేశ్వర్ ధామ్ అని పిలుస్తారు. ఇది బానేరు నదీ తీరమున ధౌలాధార్ పర్వతాల మధ్యలో ఎంతో అందమైన వాతావరణంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ నుంచి ధర్మశాల ఉంది కదండి, అది 15 కిలోమీటర్లు మాత్రమే. అంటే 15 కిలోమీటర్లలో మనకు ధర్మశాల వచ్చేస్తుంది. అలాగే ఇంకా మనకు కథలోకి వెళ్దాం. చాముండాదేవి పార్వతీదేవి యొక్క అత్యంత ఉగ్ర రూపాల్లో ఒకటి. ఈ కథ ప్రకారము దేవి మహత్యం దుర్గా సప్తసతిలో వివరించబడింది. ఇంకా చండు ముండు ఈ ఇద్దరు రాక్షసులు, వీళ్ళు ముల్లోకాలను ఆక్రమించి దేవతలను బాధిస్తూ ఉంటారు. ఆ దేవతల ప్రార్థనతో ఆదిశక్తి ఆ కౌశికీదేవి రూపంలో ప్రత్యక్షమైనది. ఆమె అపూర్వ సౌందర్యాన్ని చూసిన ఆ చండు ముండు ఆమెను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు కౌశికీదేవి తన కనుబొమ్మల మధ్యలో నుండి ఒక భయంకరమైన నల్లని రూపంలో ఆవిర్భవిస్తుంది. ఆమెనే కాళీమాత. ఆమె వారితో యుద్ధం చేసి ఆ చండు ముండుని సంహరించి వారి తలలను కౌశికీదేవికి సమర్పిస్తుంది. అప్పుడు ఆ దేవి ఇలా వరమిస్తుంది: చండు ముండు నీవే సంహరించావు కాబట్టి ఇంక నుంచి నీవు చాముండా అనే పేరుతో ప్రపంచం మొత్తం పూజలు అందుకుంటావని చెప్పి వరమిచ్చను. కౌశికీదేవి అందుకే చండ ముండ చాముండా అనే పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో అమ్మవారితో పాటు నందికేశ్వరుడికి కూడా పూజలు చేస్తారు. అందుకే చాముండా నందికేశ్వర ధామ్ అని ఇక్కడ పేరు వచ్చింది. ఈ టెంపుల్ కూడా ఎక్కడో కొండల్లో పైన ఎక్కడో ఉండేదండి. అప్పుడు ఒకరోజు ఒక పూజారికి ఆ ఊళ్ళో ఉన్న ఒక పెద్ద ధర్మకర్తకి స్వప్నమున కనబడి, నాయనా నేను ఆ కొండల పైన కాదు, నన్ను కొంచెం అందరికీ కనబడేటట్లుగా భక్తుల మధ్యలో పెట్టండి అని చెప్పేసరికి అప్పుడు ఆ కొండల్లో ఎక్కడో ఉన్న ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ యొక్క నదీ తీరమున ఉంచుతారు. ఇది ఒక విశిష్టత. బాగుంటుంది, అమ్మవారు బాగుంటుంది, టెంపుల్ చాలా బాగుంది. ఈ మరొక టెంపుల్, ఇది హిమాచల్ ప్రదేశ్లోనే ఉంది. ఇది కూడా కాంగ్రాలో ఉంది. ఈ టెంపుల్ పేరు వజ్రేశ్వరి మాత టెంపుల్ అని అంటారు. ఇక్కడ మహమ్మద్ గజనీ దండయాత్రలు 1905లో వచ్చిన భూకంపాల వల్ల ఆలయం చాలా దెబ్బతింది. తర్వాత ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. ఇక్కడ సతీదేవి ఎడమ స్థానం పడింది. అంటే ఇది అష్టాదశ పీఠాల్లో, అంటే 18లో ఒకటి కాదండి, 51లో ఒకటి. ఈ యొక్క మాత వజ్రేశ్వరి మాత. ఇక్కడ జలంధసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేయగా పరమేశ్వరుడు వరమిస్తాడు. బాబు, నిన్ను ఎవరు కొట్టినా, యుద్ధంలో నిన్ను ఎవరు కొట్టినా వారికి కూడా అక్కడే దెబ్బలు తగులుతాయని చెప్పేసరికి ఆ రాక్షసుడు చాలా ఉధృతుడై దేవతలందరినీ హింసించడం మొదలు పెడతాడు. అప్పుడు అమ్మవారు కూడా వచ్చి జలంధరసురుడితో భయంకరమైన యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధంలో ఆ జలంధరసురుడు మరణిస్తాడు. కాకపోతే శివుడు వరమిచ్చాడు కదండి, నిన్ను ఎవరు కొడతారో వాళ్ళకి కూడా అక్కడే దెబ్బలు తగులుతాయని చెప్పేసరికి అమ్మవారికి కూడా అక్కడే దెబ్బలు తగులుతాయి. అంటే తనని ఎక్కడ కొట్టాడో అమ్మవారికి కూడా అక్కడే నొప్పులు రావడం ఇవన్నీ మొదలవుతాయి. మొదలవగానే అప్పుడు ఆమెకి వెన్న రాస్తారు. వెన్న రాసేసరికి ఆ దెబ్బలన్నీ మటుమాయమైపోతాయి. అందుకని ఇక్కడ అమ్మవారికి కూడా నిత్యము వెన్న రాస్తూనే ఉంటారు. అమ్మవారికి ఇక్కడ నిత్యము వెన్న రాస్తూనే ఉంటారు. చాలా బాగుంది టెంపుల్. చాలా కొంచెం కొత్తగా ఉన్నాయి. అన్నీ కొంచెం పెద్దవిగా అన్నీ బాగున్నాయి. చెట్లు కానీ ఏదైనా కానీ కొండ మీదేనండి. మీరు చెప్తే నమ్మరు, ప్రతి దానికి నడవడమేనండి. ఒక ఆటో తీసుకోవడం, ఎక్కడం, కొండెక్కడం, ఆ మెట్లు ఎక్కడం, ప్రతి దానికి అంతే. మెట్లు ఎక్కాల్సిందే మీరు, ప్రతి దానికి మెట్లు కొండ ఎక్కాల్సిందే మీరు. కొండ వరకు ఓకే, ఏవో ఆటోలు ఏవో ఉంటాయి, మెట్లు ఎక్కాలి, నడవాలి, చాలా ఉంటుంది. నడిచేది కూడా చాలా ఉంటుంది. ప్రతి దానికి షాపింగ్ అని, బొమ్మలని చాలా ఉంటాయి. ప్రతి దానికి ఉంటాయి, ప్రతి దానికి మీరు నడవాల్సిందే. అది
మొత్తానికి జ్వాలాముఖి టెంపుల్కి వచ్చాము. ఇది కూడా హిమాచల్ ప్రదేశ్లోనే ఉంది. ఇది అష్టాదశ పీఠాల్లో ఒకటి, అంటే 18 శక్తి పీఠాల్లో ఒకటి. మేము ఎన్ని గుళ్ళు చూసినా మేము చూసిన 18 శక్తి పీఠాల్లో ఇది ఒకటి. మిగతావన్నీ 51లో ఉన్నాయి, 108లో ఉన్నాయి. కానీ మేము ఈ ట్రిప్పులో చూసిన 10 మంది అమ్మవార్లలో ఇది ఒక్కటే అష్టాదశ పీఠాల్లో ఉన్నది. ఇక్కడ సతీదేవి భాగాల్లో ఇక్కడ జెఫ్ఫా అంటే ఏంటి, నాలుక, అమ్మవారి యొక్క నాలుక ఇక్కడ పడింది. అందుకే ఇక్కడ ఆ నాలుక పదులు ఆ భూమి నుంచి అగ్ని జ్వాలలు వెలువడుతున్నాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఏంటోనండి, మనం గ్యాస్ స్టవ్ అట్లా వెలిగిస్తే వస్తుంది చూసారు మంటలో, అట్లా సన్నగా వస్తూ ఉంటుంది. అలా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 9 జ్వాలలు ఉన్నాయి మొత్తం. భలే ఉన్నాయి ఆ జ్వాలలు కూడా. అసలు గోరక్షకనాథుని కథ ఉంటుంది ఇక్కడ. అంటే రకరకాల కథలు ఉన్నాయి. అందులో చిన్నగా చెప్పేస్తారండి వెంటనే, చిన్న కథలే. గోరక్షకనాథుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు, ఓ పూజారి. ఆ పూజారి గారి భార్య పేరు దేవి. అప్పుడు ఆయన ఇట్లా చెప్తారు, నేను ఇట్లాగ భిక్షకు వెళ్తున్నాను, వంట చేయాలని చెప్పేసరికి ఆ దేవి అనే ఆవిడ అక్కడ వంట చేయడం ప్రారంభిస్తుంది, వేడి నీళ్ళు పెట్టి. ఆయన ఎంతసేపటికి రాడు, ఇంకా తిరిగి రాడు. ఇంకా అగ్నిజ్వాల అట్లా వెలుగుతూనే ఉంది. ఆమె ఆ గుమ్మం ముందర అట్లాగే పడిపోయి ఉన్నది. అదొక కథ. ఇంకొక కథ ఏంటి అంటే, ఇది అక్బర్ కదండి. అంటే మొఘల్ చక్రవర్తి అక్బర్ గారు ఈ జ్వాలలు ఆర్పడానికి చాలా శత విధాలుగా కుట్రలు పూన్నారంట. ఆయన నీటిని తీసుకొచ్చి ఇనుప పలకలతో ఆరిపోయడానికి ఎంత ప్రయత్నించినా కూడా ఇంకా తన ప్రయత్నం వృధా అయిపోతుంది. అప్పుడు ఇది అమ్మవారి శక్తి అని గ్రహించి ఆ అక్బరు ఆ బంగారపు ఛత్రాన్ని అమ్మవారికి బహుకరణ చేస్తాడు. ఇప్పటికి కూడా ఆ ఛత్రం ఉందండి ఆ దేవాలయంలో. ఆ ఛత్రం ఇప్పటికి కూడా ఉంది. మొత్తం చెప్పా కదండి, ఆలయంలో మొత్తం 9 జ్వాలలు ఉంటాయి. వాటిలో ఒకటి మహాకాళి, అన్నపూర్ణ, చండీ, హింక్లాజ్, వింజవాహిని, మహాలక్ష్మి, సరస్వతి, అంబిక, అంజీదేవి ఇలా రూపాలు కలిగి ఉంటాయి అని భక్తుల విశ్వాసం. కానీ అన్ని చోట్ల మాత్రం జ్వాల మాత్రమే ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకతలు ఏమిటాయి అంటే, ఇక్కడ అమ్మవారి విగ్రహం అంటూ ఏమీ ఉండదు. నిత్యం అగ్నిజ్వాలలే అమ్మవారి స్వరూపం. హిమాచల్ ప్రదేశ్లోని అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రాల్లో, అంటే శక్తిపీఠాల్లో ఇది ఒకటి. అది హిమాచల్ ప్రదేశ్లో అత్యంత శక్తిపీఠాల్లో ఇది మాత్రం ఒకటి. టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అమ్మయ్యా, మొత్తానికి ఒక శక్తిపీఠం చూశానయ్యా అనిపించింది నాకు ఈ క్షేత్రంలో. బాగుంది, చాలా బాగుంది. టెంపుల్ మాత్రం అదిరిపోయింది. ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చే శక్తిపీఠం కూడా, శక్తిపీఠం కాదులేండి, శక్తిపీఠం అంటున్నారు కూడా శక్తిపీఠాలు కాదు. ఇది మాత్రం శక్తిపీఠం, జ్వాలాముఖి. ఈ 2 విగ్రహాలు చూసారా? ఇందా మీకు చెప్పా కదా, గోరక్షనాథ్ అని ఒకటి చెప్పా కదా, నాకు కథలో చెప్పా కదా. ఆ గోరక్షనాథే ఇప్పుడు ఆ నల్లగా విగ్రహం ఉంది కదండి, అది గోరక్షనాథ్. ఇంకోటేమో ఆంజనేయ స్వామి. వీరిద్దరే ఇక్కడ క్షేత్రపాలకులంట. నాకు ఇప్పుడే తెలిసింది. కథ బాగానే చెప్పా, కరెక్ట్గానే చెప్పాను నేను కథ. అమ్మయ్యా.